జనగామ జిల్లాకు ఆ పేరేలా వచ్చిందో తెలుసా? గొప్ప చారిత్రక ఆధారం ఇదే. కాయోత్సర్గ భంగిమలో జైన తీర్థంకరుడి శిల్పం 4 వైపులా ఉంది. స్థానిక జనగామ పోచమ్మ గుడి పక్కన మహంకాళి దేవాలయంలో ఈ శిల్పం ఉంది. ఇక్కడ ఒక ప్రసిద్ధ జైన దేవాలయం ఉంది. ఆ దేవాలయం ముందున్న మానస్తంభం పైన దీనిని నిలబెట్టేవారు. చాళుక్యుల నాటి దేవాలయం యొక్క ఒక గ్రానైట్ శిల్పం ఒక ముక్క మాత్రమే కనిపిస్తుంది. ఒక గొప్ప చారిత్రక ఆధారం. భూగర్భంలో ఉన్న వినాయకుడిని పైకి తీసి నిలబెట్టారు. బొర్రెంకన్న గుడి అంటారు. పెదరాంచర్లలో కూడా కళ్యాణి చాళుక్యుల నాటి బొర్రెంకన్న గుండు, దానికి కూడా వినాయకుడు మరియు శాసనం కూడా కనిపిస్తుంది. స్థానిక చెన్నకేశవాలయంలో జైన గ్రామ మందిరస్తే చెన్నకేశవం భజే అనే మకుటంతో 7 శ్లోకాలు కనిపిస్తాయి. ఈ ఆలయ అర్చకులు భాషయ్య గారి డైరీలో ఆ 7 శ్లోకాలు ఉన్నాయి. వీటిని బట్టి జనగామకు ఈ పేరు వచ్చిందని తెలుస్తుంది. మరి ఈ చరిత్ర స్థానిక విద్యార్థులకే తెలియదు. అందుకే ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ఎలా ఉంటుందో సోషల్ ల్యాబ్ కూడా ఉండాలి. అప్పుడు ఆ గ్రామ చరిత్రను రాసుకునే కైఫియత్తులు అందులో పెట్టుకుంటాం. అట్లా ఆ చరిత్ర విద్యార్థులకు తెలుస్తుంది. అప్పుడే నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అన్న వాక్యానికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం. సోషల్ ల్యాబ్ మూవ్మెంట్ ఈ విషయంలో మీ అభిప్రాయం తప్పక రాయండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, నాతో పాటు వినయ్ గోడి ఉన్నారు. థ్యాంక్ యూ.